దుర్మార్గుడికి శిక్ష పడింది. కోల్కతా హత్యాచార ఘటన దోషికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని బెంగాల్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. హత్యాచార ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని సంజయ్ రాయ్ కోర్టుకు విన్నవించాడు. ఆ తర్వాత దోషికి శిక్షను ఖరారు చేసింది. సంజయ్ రాయ్కి న్యాయస్థానం విధించిన తీర్పుపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. దోషికి శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సియాల్దా కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. మరోవైపు న్యాయస్థానం విధించిన తీర్పుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధించాలని వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. मृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ। तीनों सेक्शन में 64 रेप में जावज्जीवन, 66 में अमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको जावज्जीवन कारावास दिया। एक ही संगे तीनों सेक्शन में फाइन भी किया। एक ही साथ में आपका उनको संजय का जो केस है राष्ट्रों के स्टेट को డైరెక్షన్ దియా. శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి సంజయ్ రాయ్కి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని కోర్టుకు వెల్లడించాడు. ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారని, దోషిగా నిలబెట్టారని వాపోయాడు. తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని సంజయ్ చెప్పాడు. ఇది అరుదైన కేసని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. మరణించిన ఆ విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలని, ఈ ఘటన సమాజాన్ని ఎంతగానో కలిచివేసింది అన్నారు. ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయారని కోర్టుకు తెలిపారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చెయ్యాలన్నారు. మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదనలు వినిపించారు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ జరిపింది. ఈ కేసుపై ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ అయ్యారు. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.